హలో అండి, వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. అందరూ బాగున్నారా? ఈరోజు నోరూరించే తీయని బేసన్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. చాలా చోట్ల దీన్నే బందర్ లడ్డు అని కూడా అంటారు కదా. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ఒక కప్పు శనగపిండిని వాటర్ కలిపి జంతికల పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి చపాతీ పిండిలా గట్టిగా కాదు, అలా అని పలుచగా కూడా కాదు. సో మన అందరికీ జంతికలు చేసుకునే అలవాటు ఉంది కదా. సో అదే కన్సిస్టెన్సీలో డఫ్ ప్రిపేర్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని, ఈ డఫ్ని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి జంతికల గొట్టంలో వేసుకొని జంతికల్లాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో శనగపిండి జంతికలు ఇష్టమైన వారు ఇదే డఫ్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే శనగపిండి జంతికలు కూడా రెడీ అయిపోతాయి. సో గోల్డెన్ కలర్ వచ్చే వరకు జంతికల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జనరల్గా ఒక డౌట్ రావచ్చు, బేసన్ లడ్డు శనగపిండితో వేయించి చేస్తారు కదా, ఇదేంటి అని. బట్ ఇక్కడ ఏంటంటే, శనగపిండి డైరెక్ట్గా వేయించి చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అలాగే ఒకటికి రెండు తినాలనిపించినా కడుపులో నొప్పి చేసే ప్రమాదం ఉంది. బట్ ఇలా జంతికల్లా చేసుకుని తింటే 2 కాదండి, 4 తిన్నా కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లం రాదు. అలాగే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. సో మొత్తం డఫ్ని అంతా కూడా ఇలా జంతికల్లాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా పక్కన పెట్టుకున్నాక ఇవి చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా క్రష్ చేసుకుని ఒక చోట పెట్టుకోవాలి. వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి కదా. సో పెద్ద పెద్దవి అయితే కుదరదు కాబట్టి చిన్న చిన్న పీసెస్ కింద క్రష్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసి మెత్తటి పౌడర్ కింద గ్రైండ్ చేయాలి. ఇలా పౌడర్ చేసిన జంతికల పిండిని జల్లెడలో, బియ్యం పిండి జల్లెడ ఉంటుంది కదా, జల్లెడలో వేసుకుని జల్లించుకోవాలి. మిగిలిపోయిన నూకనంతటిని మళ్ళీ గ్రైండర్లో వేసుకుని లాస్ట్గా ఒకసారి తిప్పుకుంటే అది కూడా మెత్తగా అయిపోతుంది. సో మరి ఇప్పుడు దాంట్లోకి షుగర్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో, ఎంత షుగర్ కావాలో, ఎలా కొలుచుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. గుర్తుపెట్టుకోండి, షుగర్ సిరప్కి కొలవడానికి అలాగే శనగపిండి కొలవడానికి ఒకే కప్పుని యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న జంతికల పిండి ఏదైతే ఉందో ఆ శనగపిండిని 1 కప్తో గొలుస్తున్నాను. 2.5 కప్ శనగపిండి వచ్చింది. ఇప్పుడు ఈ 2.5 కప్ బేసన్ ఫ్లోర్కి 3 కప్పుల పంచదార సరిపోతుంది. ఇది జంతికల తర్వాత వచ్చిన శనగపిండి మెజర్మెంట్ నేను చెప్తున్నాను. శనగపిండి ఎంతైతే వస్తుందో దానికి ఒక 1/2 కప్ షుగర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. సో దానిలోకి షుగర్ ములిగే వరకు వాటర్ పోసుకుని ఉండపాకం వచ్చే వరకు కలుపుకోవాలి. సో ఇలా వాటర్లో వేసి పక్కన కలుపుతూ ఉంటే అది ఉండవుతుందో లేదో మనకు తెలిసిపోతుంది. సో అలా ఉండపాకం వచ్చే వరకు దాన్ని తిప్పుకుంటూ ఉంచుకోవాలి. చూసారా, ఉండపాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి గ్రాడ్యువల్గా శనగపిండిని వేసి కలుపుకోవాలి. పక్కన ఎవరైనా హెల్ప్ ఉంటే ఓకే, లేదంటే స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రాడ్యువల్గా కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఇది మరీ థిక్గాను కాదు, మరీ పలుచగాను కాదు, మీడియం కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని ఉండలు కట్టకుండా బాగా తిప్పుకోవాలి. ఇది పక్కన పెడితే త్వరగా చల్లారిపోతుంది అండ్ వెంటనే గట్టిపడిపోతుంది. సో ఎక్కువసేపు కాకుండా ఒక 3 నిమిషాల పాటు చల్లపెట్టుకుంటే కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అవుతుంది.
గరిటె జారుగా రెడీ అయింది చూసారా. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక 3 minutes పాటు చల్లారనిద్దాం. ఎందుకంటే మనం ఉండ చేయాలన్నా కూడా మన చేతికి వేడి పట్టదు కదా, సో దానికోసం. చూసారా, ఒక 3 నిమిషాల తర్వాత ఇది మనం చన్నిమిడి చేస్తాం కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చింది. సో ఇప్పుడు మరి దీన్ని ఏం చేయాలి అంటే, ఉండ చేసుకునే ముందు దీన్ని ఒక పళ్ళెంలో వేసుకుని గ్రైండర్లో మన రాళ్ళు ఉంటాయి కదా, ఆ 3 stones పైన మనకి స్క్రూ ఉంటుంది కదా, ఆ స్క్రూ తీసేసి ఆ గ్రైండర్ని రోల్ చేసుకుంటూ ఈ డఫ్ని దానిలో వేసుకోవాలి. చూసారా, పైన నేను స్క్రూ తీసేసాను, ఓన్లీ స్టోన్స్ మాత్రమే ఉన్నాయి. మీరు స్క్రూ పెడితే అది తిరగదు. సో దానిలో వేసి పిండిని అట్లీస్ట్ ఒక 2 to 3 minutes గ్రైండ్ చేస్తే అవి ఇలా చక్కగా ఉండల్లాగా తయారవుతాయి. సో మీకు తిరుగుతుంటే తీయడం భయం వేస్తే ఆపేసుకొని మొత్తం డఫ్ అంతా బయట పెట్టుకుని తీసుకోండి. కొద్దిగా గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకుని తిప్పుకుంటే టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, బందర్ లడ్డు లేదా బేసన్ లడ్డు ఎలా తయారు చేయాలో. మరి ఈసారి వచ్చే ఫెస్టివల్కి ఇదే స్వీట్ని మీరు ట్రై చేసి ఇంట్లో అందరి దగ్గర మార్కులు కొట్టేయండి. సో ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నిజంగా అంటే నిజంగా రెసిపీ చాలా బాగుంటుంది. ఒక 2 hours పాటు దీన్ని పక్కన పెట్టుకుంటే ఎగ్జాక్ట్ షాప్లో ఏ టెక్స్చర్ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో వేడి వేడి తీయని బందర్ లడ్డు రెడీ అయిపోతుంది. సో వ్యూయర్స్, ఫాలో మై ఛానల్ ఫర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ స్వీట్ recipes. Thank you.